చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ మాసోత్సవాల్లో భాగంగా నేడు గర్భిణీ స్త్రీలకు, తల్లులకు పోషక ఆహారంపై అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లతో పాటు తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ మహిళా సాధికారిక కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ నాగమణిలు మాట్లాడుతూ మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, తల్లులందరూ సరైన పౌష్టికాహారం, చిరుధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పిల్లల పెరుగుదల కుంటుపడితే జరిగే అనర్థాల గురించి వారు సూచించారు. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేయాలని, బాల్య వివాహాలు చేయకూడదని, బాల్య వివాహాలు చేస్తే జరిగే పరిణామాల గురించి వారు తెలిపారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ పోస్టర్ని వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ, మహిళా సాధికారిక కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ నాగమణి, మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ సోషల్ వర్కర్ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు మాలతి, నాగమణి, రాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మాది అవేర్నెస్ ప్రోగ్రాము. కాకపోతే ఏంటంటే మహిళల పైన, పిల్లల పైన వర్క్ చేస్తాము. ఇలా డ్రాప్అవుట్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, అంటే 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి అంటే కంప్యూటర్ నేర్పించడం కానీ, మగ్గం వర్క్ కావచ్చు, లేదంటే అల్లికలు, ఇలాంటివి ఏవైనా సరే నేర్పించడానికి మేము అక్కడ ఎక్కడంటే సంగారెడ్డి మహిళా ప్రాంగణం ఉంది, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళ నెల కావచ్చు, 3 నెలలు కావచ్చు, వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ మన మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇప్పుడు 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే 25 సంవత్సరాలు 30 ఇయర్స్ వాళ్ళకు కూడా అక్కడ శిక్షణ ఇప్పించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది చైల్డ్ వాళ్ళకే కాకుండా మన మహిళలకు సంబంధించి కూడా టైలరింగ్ నేర్పిస్తారు, కంప్యూటర్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. వాళ్ళకి 3 months కోర్స్ ఉంటుంది. ఇది అందులో ఇంకోటి ఏంటంటే కొత్తగా వచ్చింది టెక్నికల్, ఏంటంటే సెల్ ఫోన్ రిపేరింగ్ కూడా ఉంది. అలాంటివి కూడా మేము మన బేటీ బచావో బేటీ పడావో తరపు నుంచి ఇలాంటి స్కీమ్స్ ఏమైనా సరే అంటే సుకన్య సమృద్ధి సంబంధించి అలాంటి ఖాతా, ఎవరైనా ఖాతా ఓపెన్ చేయని వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉండి సుకన్య సమృద్ధి యోజన తెలుసు కదా మీకు, అది ఎలా కట్టాలి, ఏంటి, దాని ప్రాసెస్ ఏందనేది మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళకి దగ్గరుండి ఖాతా ఓపెన్ చేయించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది చాలా బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఖాతా ఓపెన్ చేసి వాళ్ళకి రన్ చేసేటట్టు వాళ్ళకి మోటివేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా కాకపోతే ఇక వాళ్ళ మహిళా హెల్ప్ లైన్స్ వచ్చేసి 181, తర్వాత చైల్డ్ హెల్ప్ లైన్ వచ్చేసి 1098. ఇవి మాత్రం మనము కంపల్సరీ మనకు గుర్తుండేలా ఉండాలి. ఎందుకంటే ప్రతి మహిళ కంపల్సరీ వాళ్ళకి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక 181 మహిళల కోసం ఒక నెంబర్ ఉందనేది తెలిసి ఉండాలి. కాబట్టి ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్క మహిళకు తెలిసి ఉంటుందని, ఈ గృహహింస, వరకట్న వేధింపులు ఏవైనా సరే, భార్యాభర్తల గొడవలైనా సరే, అలాంటి ఏమైనా మనకు చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అవి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండా మన కౌన్సిలింగ్ సెంటర్ సఖీ ఉంది మెదక్లో, దాంట్లో మనము ఉపయోగించుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. తర్వాత చైల్డ్ మ్యారేజ్ అయితే 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే చేయాలని చెప్పేసి చెప్పండి. ఈరోజు ఇక్కడ శంకరంపేట సెకండ్ సెంటర్లో మీటింగ్ పెట్టే దేని గురించి మీటింగ్ అంటే, మనము సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం కూడాను పోషణ మాసోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. పోషణ మాసోత్సవ కార్యక్రమాలు ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, మన దేశంలోని స్త్రీలు, మన గర్భిణీ స్త్రీలు కావచ్చు, బాలింతలు కావచ్చు, మహిళలు కావచ్చు, 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు కూడాను రక్తహీనతతో ఉండకుండా, పోషణ లోపంతో ఉండకుండా వాళ్ళకి సరి అయిన ఆహార పద్ధతులు, పోషణ పద్ధతులు పాటిస్తూ సరి అయిన ఆహారం తీసుకునే విధంగా మనము అవగాహన కల్పించడానికి మన కేంద్ర ప్రభుత్వము 2018లో పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. ఆ కార్యక్రమాలే 6 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. తిరిగి 7వ సంవత్సరం కూడా ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పోషకాహార మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అవునా? పోషకాహారం అంటే ఏంటిది ఎవరికన్నా తెలుసా? మనము తీసుకునేటటువంటి ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటాం కదా, దాన్నే ఒక్క మాటలో చెప్పాలంటే సమతుల ఆహారం. సమతుల ఆహారం ఏమి ఉంటుంది మేడం అని అనొచ్చు. మనము మన చుట్టుపక్కల మన ఇంటి పెరట్లోనే పండించుకునేటటువంటి ఆకుకూరలు కావచ్చు, ఆకుకూరలు,
పండ్లు కూరగాయలు అవన్నీ కూడా మన ఇంట్లో పండించుకునేటటువంటి వాటిలోనే పుష్కలంగా ఉంటాయి. అవునా? ఎవరికైనా పోషకాహార లోపం అనేది రాకూడదు. పోషకాహార లోపం ఒకసారి వచ్చింది అంటే రకరకాల జబ్బులు అనేది వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఆ ముదగాలే పోషకాహార లోపం లేకుండానే చూసుకోవాలి. ఒక గర్భిణీ స్త్రీ మంచిగా 3 కేజీల బరువుతోని బిడ్డని జన్మనియాలంటే ఆమెకి ఎలాంటి పోషకాహార లోపం లేకుండా ఉండాలి. ఒకటి మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. కాబట్టి ముఖ్యంగా మనము చెప్పేది ఏంటంటే కిషోర బాలికల కానించి ఉన్నప్పటి నుంచే మేము వాళ్ళకి ఈ పోషకాహారం గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి మేమందరం కూడా మా అంగన్వాడీ సెంటర్లో కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. ఎందుకు కిషోర బాలికలకు ఎందుకు చెప్పాలి అంటే కిషోర బాలికల కానించే పోషకాహార లోపం లేకుండా చేసుకొని సరి అయిన పోషకాలు తీసుకొని మంచి ఆరోగ్యకరంగా గనక ఆ బాలిక ఉన్నట్టయితే 18 సంవత్సరాలు పూర్తయిన తరువాత ఆమె శారీరకంగా మానసికంగా మంచి ఎదుగుదల ఉంటుంది. కాబట్టి 18 సంవత్సరాల వరకు ఆమెకి వివాహం చేయకూడదు. 18 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా చదివించాలి. వాటితో పాటు అబ్బాయిలతో పాటు సమానంగా అమ్మాయిలకు కూడా పోషకాహారం అందించాలి. అబ్బాయిలు అమ్మాయిలు సమానంగానే చూస్తున్నారా మీ ఇళ్ళల్లో?